చాలామంది మ్యారేజ్ అయ్యి ఇద్దరో ముగ్గురో పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌కి 2 ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి వాసెక్టమీ అంటారు. రెండోది ట్యూబెక్టమీ అంటారు. అసలు ఈ వాసెక్టమీ అంటే ఏమిటి? ట్యూబెక్టమీ అంటే ఏమిటి? అండ్ ఈ వాసెక్టమీకి, ట్యూబెక్టమీకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. సో ఎవరైనా సరే మ్యారేజ్ అయ్యి ఇద్దరో ముగ్గురో పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా ప్లాన్ చేసుకునేది ఏంటి అని అంటే ఫ్యామిలీ ప్లానింగ్. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్లో మెయిన్గా ఉన్నది ఓన్లీ 2 ప్రొసీజర్స్ అనమాట, వాసెక్టమీ అండ్ ట్యూబెక్టమీ. సో వాసెక్టమీ అంటే మగవాళ్ళలో వీర్యకణాలు స్పర్మ్ బయటికి రాకుండా చేసే ప్రొసీజర్ని వాసెక్టమీ అంటారు. అంటే వాసెక్టమీ అంటే మగవాళ్ళకి వీర్యకణాలు బయటికి రాకుండా చేసే ప్రొసీజరు. ట్యూబెక్టమీ అని అంటే ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేసే ప్రొసీజర్ని ట్యూబెక్టమీ అంటారు. సో వాసెక్టమీ అంటేనేమో మేల్స్కి చేసే ప్రొసీజరు వాసెక్టమీ, ట్యూబెక్టమీ అంటేనేమో ఫిమేల్స్కి చేసే ప్రొసీజరు ట్యూబెక్టమీ అనమాట. సో వాసెక్టమీకి ట్యూబెక్టమీకి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే వాసెక్టమీ ఏమో మేల్స్లో చేస్తారు, ట్యూబెక్టమీ ఏమో ఫిమేల్స్లో చేస్తారు.